You know, if you really believe that the most wonderful life that anybody ever lived on this earth was the life that Jesus lived, మనం నిజముగా ఒక విషయం నమ్మగలిగితే అదేంటంటే ఈ లోకములో ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవించిన జీవితం ఎంతో అద్భుతమైనది. and then you hear that you can live like that, అప్పుడు మనం వింటాం అదేంటంటే మనము కూడా అలాగూ జీవించగలము అనే విషయం. you will be so excited మనం ఎంతో సంతోషిస్తాం దాన్ని బట్టి. that you will do anything to find out how can I live like that. యేసు వలె జీవించుటకు ఏదైనా చేయటానికి మనం సిద్ధపడతాం. Now I think all of you will agree that the most wonderful life anybody lived was the life Jesus lived. మీరందరూ ఈ విషయంలో ఏకీభవిస్తారని నేను నమ్ముతున్నాను. అదేంటంటే యేసు ప్రభు జీవించిన జీవితం ఎంతో సంతోషకరమైంది, ఆశ్చర్యకరమైంది. But he paid a price for that life. అయితే అటువంటి జీవితం కొరకు ప్రభువైన యేసు ఎంతో వెల చెల్లించారు. And what we have been trying to say in all these days is that if you pay the same price, you can live the same life. అలాగే నీవు కూడా అటువంటి వెల చెల్లించినట్లయితే అటువంటి జీవితం నీవు కూడా జీవించగలవు. That is what we've been saying all అదే these మనం 2 days. ఈ 2 దినాల్లో మనం ఆలోచించిన విషయం. So if we are not able to live that life, the proof is I'm not willing to pay the price. అటువంటి జీవితం మనం జీవించట్లేదంటే అర్థం ఏంటంటే దానికి అవసరమైన వెల చెల్లించే ఇష్టం మనకు లేదనమాట. You know, supposing you go to a shop and you want to buy something for your house, ఒకవేళ ఏదైనా అంగడికి వెళ్ళి ఒక వస్తువు మనం కొనుక్కోవాలన్నప్పుడు and you need it for your house, మన ఇంటికి అది ఎంతో అవసరం. but you say, oh, the price is too much. మనం అంటాం అబ్బా చాలా వెల ఎక్కువగా ఉంది అంటాం. You have the money, మనకు డబ్బు ఉంది but you don't want to pay that. కానీ దానికి చెల్లించడానికి ఇష్టం లేదు. Then you don't, that means it proves you don't feel it is so essential for your home. అంటే అది నీకు అంత అవసరమని నువ్వు అనుకోవట్లేదు See, ఆ వస్తువు. let me take an example. ఒక ఉదాహరణ తీసుకుందాం. Supposing you want to buy a washing machine for your home. ఒకవేళ మీ ఇంటికి ఒక వాషింగ్ మెషిన్ కొనుక్కోవాలనుకున్నారు అనుకోండి. And you go to the shop, it costs some 15,000 rupees. షాప్కి వెళ్ళారు, అది 15,000 రూపాయలు అని చెప్పారు. Of course, you got more than 15,000. కానీ నీకంటే 15,000 కంటే ఎక్కువ ఉంది నీ దగ్గర But డబ్బు. you say that's too much. కానీ మనం అంటాం అది చాలా It's ఎక్కువ all అంటాం. right. We'll wash our clothes by hand. మనం చేతితోటే బట్టలు ఉతుక్కోవచ్చు అంటాం. So you don't feel it is essential. అది అంత అవసరం అనే ఆలోచన మనకు You రాదు. say, I can do without it. అది లేకుండా కూడా చేయవచ్చు Because I'm అనుకుంటాం. not going to pay a price for that. ఎందుకంటే ఆ వాషింగ్ మెషిన్ అంత వెల నేను చెల్లించను అనుకుంటాం. But supposing you are sick, ఒకవేళ నీకు జబ్బు వచ్చింది and అనుకోండి, the doctor says you need an urgent operation, అప్పుడు డాక్టర్ గారు చెప్తారు మీకు వెంటనే ఆపరేషన్ చేయాలంటారు. and that will cost you 1.5 lakhs. అప్పుడు 1,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. That is 10 times the price of the washing machine. ఆ వాషింగ్ మెషిన్ కంటే 10 రెట్లు అధికం అవుతుంది. But you say, okay, I'll pay 1.5 lakhs. అప్పుడు ఏమంటాం అంటే డాక్టర్ గారితో సరేనయ్యా నేను చెల్లిస్తాను 1,50,000 అంటాం. How is that? ఎందుకని? You are not willing to pay 15,000 for the washing machine, but you are willing to pay 1.5 lakhs for an operation. వాషింగ్ మెషిన్ కేమో 15,000 కూడా చెల్లించడానికి ఇష్టం లేదు, కానీ ఆపరేషన్ కు 1,50,000 చెల్లించడానికైనా ఇష్టపడుతున్నావు. Because you feel it is essential. ఎందుకంటే అది ఎంతో అవసరమని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి. So, in the same way, అలాగే when you believe that living like Jesus is essential, then you'll pay any price for it. అలాగే నువ్వు యేసు వలె జీవించుట ఎంతో అవసరమని నమ్మినప్పుడు దాని కొరకు ఎంత వేలైనా చెల్లిస్తావు. And I can tell you with certainty నేను చాలా నిశ్చయంగా చెప్తున్నాను that the reason you do not live like Jesus is because you don't feel it is essential. నీవు యేసు వలె జీవించకపోవటానికి కారణం ఏంటంటే నీవు అది అంత అవసరమనే విషయం నువ్వు నమ్మటం లేదు. You are not willing to pay the price. నీవు దానికి వెల చెల్లించడానికి ఇష్టపడలేదు. Just like you are not willing to pay the price for that washing machine. ఆ వాషింగ్ మెషిన్ కి ఎలాగైతే 15,000 ఇష్టపడలేదు. ఎందుకని? It is not essential. ఎందుకంటే అది అంత అవసరం కాదు. But you are willing to pay 10 times more for a surgical treatment because it is essential. అయితే ఆపరేషన్ కి దాని 10 రెట్లు కూడా ఎక్కువ చెల్లించడానికి ఇష్టపడుతున్నాం, ఎందుకంటే అది అవసరం కాబట్టి. You will even borrow money to pay that hospital bill. అవసరమైతే హాస్పిటల్లో కట్టడానికి అప్పు అయినా చేస్తాం. You know, that is our nature. ఎందుకంటే అది మన When స్వభావం. we feel something is essential, we will somehow or the other do something to get it. మనం ఏదైతే తప్పనిసరి అనుకుంటామో దానికి చెల్లించడానికి అప్పు అయినా చేస్తాం, ఏదైనా చేస్తాం. Look at all these people who pay 1 lakh to get one visa to go to Dubai. దుబాయ్ వెళ్ళటానికి 1,00,000 రూపాయలు వీసా కొరకు కట్టే వాళ్ళని చూడండి. Who will spend 1 lakh for just getting a visa?
వీసా కొరకు ₹1,00,000 ఎవరు కడతారు? They feel it is essential. ఎందుకంటే అది వాళ్ళ అత్యవసరం నమ్మారు కాబట్టి. It's like that in life. అదే విధంగా ఉంటుంది జీవితం. Anything you feel is essential, you will do anything to do. ఏదైతే అత్యవసరమైన నమ్ముతామో దానికి ఎంత వెలైనా చెల్లిస్తాం. I see parents running around trying to get admission for their children in a college. నేను చాలా మందిని చూశాను, తల్లిదండ్రులు పిల్లల కాలేజీ సీటు కొరకు ఎక్కడెక్కడో తిరుగుతుంటారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. They take leave from their work. వాళ్ళు లీవ్ తీసుకుంటారు, They సెలవు run around తీసుకుంటారు. here, there, everywhere, go get application forms అక్కడ ఇక్కడికి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ తెచ్చుకుంటారు. and pay so much money just to get admission in a college for their son or daughter. ఆ కాలేజీలో సీటు పొందటానికి ఎంతో డబ్బు వాళ్ళు కడతారు అక్కడ. I wish they would take half that effort to learn how to live like Jesus lived. దానిలో ఒక సగం వంతైన వాళ్ళు వెల చెల్లించి ప్రయాసపడినట్టయితే దేవుని కొరకు జీవించటం కొరకు. I have no doubt in saying that many of you love your sons and daughters more than you love Jesus Christ. నేను నిశ్చయంగా చెప్పగలను అదేంటంటే మీరు యేసు ప్రభు కంటే మీ కుమారుని మీ కూతుర్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు. You will run around all over town, go to another city to get admission for your children, but you will not do half that thing to follow Jesus Christ. నీ కుమారుడు కుమార్తెకు సీటు కొరకు ఈ పట్టణం అంతా తిరుగుతా అవసరం వేరే పట్టణానికి కూడా వెళ్తావు, కానీ యేసును వెంబడించడానికి నీవు అంత ఆ ప్రయత్నంలో సగం కూడా చేయవు. I remember a day in my life that I decided one thing. నేను నా జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నాను. When I joined the Navy, నేను నేవీలో చేరినప్పుడు I had one goal in life, నా జీవితంలో ఒకే ఒక to గురి go ఉంది. right to the top of the Navy. ఆ నేవీలో చాలా ఉత్తమమైన స్థానానికి వెళ్ళాలని. Then about 4 years later, 4 సంవత్సరాల తర్వాత Jesus came into my heart, యేసు ప్రభు నా హృదయంలోనికి వచ్చాడు. and all those ambitions evaporated. నా కోరికలన్నీ కూడా ఆవిరిలాగా వెళ్ళిపోయినాయి. Finished. అవన్నీ కూడా అయిపోయినాయి. I got another ambition in my life. కానీ ఇంకొక కోరిక నాలో కలిగింది. I said, Lord, now I see there is only one thing worth living for in this life. ఓ ప్రభా, నేను ఈ జీవితంలో చాలా అతి ముఖ్యమైన విలువైనది ఒకే ఒకటి నేను చూస్తున్నాను ప్రభా. I was baptized when I was 21. నేను 21 సంవత్సరాల వయసులో బాప్తిసం తీసుకున్నాను. I'm so thankful that I got gripped at that age with one truth. ఆ వయసులో అటువంటి సత్యంతో పట్టబడినందుకు నేను ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాను. That the best life I can live on earth is where I yield everything to God and say, Lord, I want to do your will. ఈ లోకంలో జీవించే శ్రేష్టమైన జీవితం ఏంటంటే నా సమస్తాన్ని కూడా ప్రభువుకు అప్పగించుకొని జీవించినప్పుడు అది ఎంతో శ్రేష్టమైన జీవితంగా ఉంటుంది. You know, all of you know, or those of you who have heard me know, that we take a very radical stand on money in our churches. మీరు నా బోధ విన్న వాళ్ళకి తెలుసు, అదేంటంటే డబ్బు విషయం చాలా తీవ్రంగా ఉంటాం. I preach against all this begging for money, ఈ డబ్బులు అడుక్కునే విషయానికి వ్యతిరేకంగా ఎంతో నేను బోధిస్తాను. collecting money, డబ్బులు పోగు చేసుకోవటం and forcing people to pay their tithe. ఆ దశంభాగం ఇవ్వమని బలవంతం చేయటం ప్రజల్ని. That's not the will of God. అది దేవుని చిత్తం కాదు. It doesn't mean we don't need money for God's work. అంటే దేవుని పనికి డబ్బు అవసరం లేదని కాదు. You know, to organize a meeting like this for 2 days, ఇటువంటి కూటాలు పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది? it costs near at least 2 lakhs of rupees or more. I don't know. ఆ 2 లక్షలు ఇంకా ఎక్కువ కూడా అవుతుంది ఇటువంటి కూటాలకు. Because he won't tell me the full amount. ఎందుకంటే అన్ని చెప్పరు కాబట్టి. But I know it costs a lot of money. ఇది చాలా ఖర్చుతో కూడిన పని. Well, we don't beg for it. కానీ డబ్బు కొరకు We అడుక్కోము. believe God will move people and we'll get it. దేవుడే ప్రజలను ప్రేరేపించి ఆ డబ్బు వచ్చేటట్టు చేస్తాడు. Because we have experienced it for 35 years. ఎందుకంటే 30 సంవత్సరాలు అదే అనుభవిస్తున్నాం మేము. The poorest villages in Tamil Nadu we have experienced. తమిళనాడులో చాలా బీద గ్రామాల్లో సేవ జరుగుతుంది. దినాల్లో కొంతమంది అడిగేవాళ్ళు, నువ్వు ఎందుకు దశమ వ్యతిరేకంగా Does బోధిస్తున్నావు? that mean, Brother Zach, you give no money to God? ఆ దేవుని పనికి డబ్బు అవసరం ఉండదా? I don't normally speak about this, but I'll say it now. దాని గురించి ఎక్కువగా నేను మాట్లాడను, కానీ ఇప్పుడు I మాట్లాడుతున్నాను. don't think many people even know it. చాలా మందికి అది తెలియదు. When I was working in the Navy, నేను నేవీలో I పనిచేసేటప్పుడు gave more than 50% of my monthly income to God. నాకు వచ్చే జీతంలో 50% కంటే ఎక్కువగా దేవునికి ఇచ్చేవాడిని. I didn't believe in tithing. నేను దశభాగం ఇచ్చేవాడిని కాదు. I had a joint account with Jesus Christ. నాకు యేసుతో జాయింట్ అకౌంట్ ఉంది. Everything was His. ఈ కారణం ఏంటంటే Everything was His. ఎందుకంటే అంతా కూడా ఆయనదే. And when I left the Navy, నేను ఆ నేవీ after విడిచిపెట్టినప్పుడు 8 years of work,
After 8 years of 8 సంవత్సరాలు పనిచేసిన తర్వాత I had zero in my bank account. నా బ్యాంక్ అకౌంట్ లో డబ్బు I సున్నా. didn't spend it on myself. అది నా కొరకే ఖర్చు I పెట్టలేదు. hardly ever bought any clothes for myself. నా కొరకు బట్టలు చాలా తక్కువ కొనేవాడిని. If my pant got torn, I would stitch it and wear it. నా ప్యాంట్ చినిగినట్టయితే దాన్ని అలా కుట్టుకొని అలాగే వేసుకునేవాడిని. I was the only naval officer going with stitched pants. నేను ఒక్కడనే నేవల్ ఆఫీసర్ గా ఉండేవాడిని. చినిగిన ప్యాంటు కుట్టించుకొని తిరిగేవాడిని. I don't regret it నేనేం బాధపడలేదు. because Jesus shed his blood for me. యేసు ప్రభు తన సొంత రక్తం నా కొరకు I said, చిందించాడు. Lord, I will give everything for you. ఓ ప్రభు, నా సమస్తం నీకు ఇస్తాను My ప్రభు. ambitions, నా కోరికలు, my time, నా సమయం, my money, నా డబ్బు, my energy, నా శక్తి, my life. నా జీవితం. I even said, Lord, I will remain single all my life if that is for you. ఒకవేళ పెళ్లి చేసుకోకుండా ఉండటం నీ చిత్తమైతే పెళ్లి కూడా చేసుకోను. Yes, I grew up like any young man. మీలాగే యవనస్తులు నేను కూడా పెరిగాను. There were so many pretty girls around me. చాలా అందమైన అమ్మాయిలు ఉన్నారు నా చుట్టూ. I never fell in love with anybody. ఏ ఒక్కరిలో కూడా నేను ప్రేమలో పడలేదు. Not because I'm different from you. అంటే మీకంటే నేను వేరుగా ఉన్నానని కాదు. Because I fell in love with Jesus Christ. ఎందుకంటే నేను యేసు ప్రేమలో పడ్డాను. My heart was taken up with him. ఎందుకంటే నా హృదయం యేసు చేత కొనుకోబడింది. I drew a little heart inside my Bible. నా బైబిల్లో చిన్న హృదయాన్ని గీసుకున్నాను. And I wrote inside that heart, ఆ హృదయంలో ఇలా రాశాను, Lord Jesus Christ and Zach Poonen. That's all. యేసు ప్రభువా, And Zach Poonen. జాక్ పూనన్. Only two people inside that heart. ఆ హృదయంలో ఇద్దరు, యేసు ప్రభు, జాక్ పూనన్. Like people draw hearts for their girlfriends, I wrote for Jesus Christ. చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ కి రాస్తారు కదా, నేను యేసు ప్రభుకి రాశాను అలాగా. I was single and Jesus was everything to me. నేను అప్పుడు పెళ్లి చేసుకోలేదు, ఒక్కడనే ఉన్నాను. యేసు ప్రభువే నా సర్వము అయి ఉన్నాడు. And I got married only one day when the Lord led me to that. ఒక రోజు నేను పెళ్లి చేసుకున్నాను, ఎందుకంటే ప్రభు నన్ను నడిపించాడు. I said, Lord, if I get married, that's also for the promotion of your will, not just for my satisfaction. పెళ్లి అయిందంటే అది దేవుడే తన చిత్త ప్రకారం నన్ను నడిపించాడు. I got 4 sons. నాకు 4 కొడుకులు I said, ఉన్నారు. Lord, every one of them must follow you and preach your word and be anointed by the Holy Spirit. నేను ఇదే ప్రార్థించాను, వాళ్ళందరూ నేను వెంబడించాలి, అభిషేకం పొందాలి, నీ పరిచర్య చేయాలి. I don't want one of them to live for the world. నా 4 ఒక్కడు కూడా లోకం కొరకు జీవించడం నాకు ఇష్టం I don't లేదు. want any of them to become a pastor and be dependent on other people for money. నా కొడుకులు ఎవరు కూడా పాస్టర్ అయ్యి ఏదో డబ్బు కొరకు చేయటం నాకు ఇష్టం I లేదు. want them to work like the Apostle Paul, like I work, like Paul worked, support themselves and serve the Lord. వాళ్ళు నా వలే పౌలు వలే సెల్ఫ్ సపోర్ట్ చేసుకుంటూ డబ్బు సంపాదించుకుంటూ సేవ చేయాలి. You know, God has given me 100 times what I gave him. నేను ఇచ్చిన దానికంటే 100% 100 రెట్లు ఎక్కువ ఇచ్చాడు దేవుడు. I don't mean in money. డబ్బు విషయమే కాదు, Money will disappear like that. డబ్బు అలాగా ఆవిరైపోతుంది. I mean spiritually. నేను ఆత్మీయంగా మాట్లాడుతాను. And also he has provided all my earthly needs. ఆ భూ సంబంధ అవసరాలు అన్ని కూడా తీర్చాడు యేసు ప్రభు. I want to say that to you only as a testimony to encourage you. మిమ్మల్ని ప్రోత్సహించడానికి నా సాక్ష్యం చెప్తున్నాను. That if you honor God, he'll honor you. నీవు దేవుని గణపరిచినట్లయితే ప్రభు నిన్ను గణపరుస్తాడు. You must have a testimony at the end of your life. అదే నీ సాక్ష్యమై ఉండాలి నీ జీవితం అంతంలో. I honored God in my life and God honored me. నా జీవితంలో దేవుని గణపరిచాను, దేవుడు నన్ను గణపరిచాడు అని చెప్పగలిగి If ఉండాలి. I live to be 90 years old, నేను ఒక 90 సంవత్సరాలు జీవించిన another 20 years, I will say at the end of my life, ఈ ఇంకా 20 సంవత్సరాల తర్వాత కూడా నేను చెప్తాను, I honored God and God honored me. నేను దేవుణ్ణి గణపరిచాను, దేవుడు నన్ను I గణపరిచాడు. want to say at the end of my life, I sought only God's kingdom first in my life. నా జీవితాంతంలో నేను ఇదే చెప్పాలనుకున్నాను, ఏంటంటే నా జీవితకాలం అంతా కూడా And- దేవుని రాజ్యాన్ని వెతికాను, And his holiness. ఆయన పరిశుద్ధతను. And God added all my earthly needs for me. కాబట్టి దేవుడు నా భూ సంబంధ అవసరాలు అన్ని కూడా తీర్చాడు ఆయన. Will you have that testimony at the end of your life? మీ జీవిత అంతంలో కూడా అటువంటి సాక్ష్యం కలిగి ఉండాలనుకుంటున్నారా? God wants a tremendous testimony in India ఈ భారతదేశంలో ప్రభుకి ఎంతో మంచి సాక్ష్యం of అవసరమై many ఉంది. people in the cities and the villages, ఈ పట్టణాల్లో గ్రామాల్లో సాక్ష్యం అవసరమై of people who will be able to say this. ప్రజలు ఈ విధంగా చెప్పగలిగి ఉండాలి, We honor God. మేము దేవుణ్ణి గణపరిచాము, God honors us. దేవుడు మనల్ని గణపరిచాడు. We are not afraid of persecution. మనం శ్రమలకు భయపడం. If people kill us, ఒకవేళ ప్రజలు చంపితే they cannot touch a hair on my head without my Father's permission. తండ్రి చిత్తము లేకుండా నా వెంట్రుకలలో ఒక్కటి కూడా ఎవరు ముట్టలేరు. I believe that. నేను అది నమ్ముతున్నాను.
I believe a person cannot touch a hair on my body without God's permission. ఏ వ్యక్తి కూడా దేవుని యొక్క పర్మిషన్, దేవుని చిత్తం లేకుండా నా ఒక్క వెంట్రుక కూడా పట్టుకోలేడు. They cannot curse me without God's permission. దేవుని చిత్తం లేకుండా నన్ను ఎవరు శపించలేరు. Somebody told me the other day about some people who are writing all types of evil about me. కొద్ది దినాల క్రితం విన్నాను, కొంతమంది నా గురించి చాలా చెడుగా రాస్తున్నారు అని. What do I do? నేనేం చేయాలి? What did Jesus do? యేసు అయితే ఏం చేస్తాడు? Kept his mouth shut. నోరు మూసుకుంటాడు. I keep my mouth shut. నేను కూడా నోరు మూసుకున్నాను. See what David said in 2 Samuel chapter 15. చూడండి 2 సమూయేలు 15లో దావీదు ఏమంటున్నాడో చూడండి. When somebody cursed him. ఒకరు ఆయన శపించారు. 16, 2 Samuel 16. 2 సమూయేలు 16 verse 5. 5వ వచనం. David was thrown out of the throne by his son Absalom. దావీదు తన కుమారుడు చేత అబ్షలోం చేత సింహాసనం త్రోసివేయబడ్డాడు. He was running for his life. ఆయన జీవితం కొరకు పరిగెత్తుతున్నాడు. And one of David's enemies came at that time. అప్పుడు దావీదు యొక్క ఒక శత్రువు వచ్చి, He could not say anything when David was the king. ఆయన రాజుగా ఉన్నప్పుడు అతను ఏం చెప్పలేకపోయాడు. But now he saw the king running away from his son. ఇప్పుడు రాజు పరిగెత్తుతున్నాడు కాబట్టి, And he said, now is my chance to curse him. నాకు సమయం వచ్చింది శపించటానికి అనుకున్నాడు. His name was Shimei, this man. అతడు సిమియా అనే వ్యక్తి. And it says in verse 5, 5వ వచనంలో, he came out cursing David continually. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు, he threw stones at David. ఆయన రాళ్లు విసిరాను, రాళ్లు రువ్వుచూ వచ్చాను. This is the man after God's own heart. అతడు దేవుని హృదయానుసారుడైన మనుషుడు, man of God. దైవజనుడు. He threw stones at him. కాబట్టి రాళ్లు విసురుతున్నాడు. And at all his servants. ఆయన సేవకులు కూడా. And he said to him, verse 7, get out, you plan of bloodshed, worthless fellow. అలాగే 11వ వచనంలో చెప్తున్నాడు. 7, verse 7. 7వ వచనంలో, ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో అనెను. What a way to speak to a king. రాజుతో మాట్లాడే ఏంటి విధానం? What a way to speak to a man after God's own heart. దేవుని హృదయానుసారుడితో మాట్లాడే విధానం ఇదేనా? Accusing him, you killed Saul and now God is taking revenge on you. ఆయన ఎంతో తీర్పు తీరుస్తున్నాడు, నువ్వు సౌలును చంపావు అంటున్నాడు. One of David's friends, అప్పుడు దావీదు స్నేహితులు Abishai, అబ్షలోం, he said, Abishai, verse 9, he said, let me go and cut off his head. అభిషై అనే తన స్నేహితుడు కుమారుడు తన యొక్క తలను నరికేయాలనుకున్నాడు, ఛేదించాలనుకున్నాడు. King said, no, don't. రాజు అన్నాడు, వద్దని చెప్పాడు. Verse 10, 10వ వచనం, middle, the Lord has told him, curse David. దావీదును శపించుమని యెహోవా నీకు సెలవీయగా. And if God has said it, దేవుడు చెప్పినప్పుడు what shall I say? మరి నేను చెప్పేదేముంది? Now God, what he meant was not God told him to curse David, but God has permitted him to curse me. అంటే దేవుడు నిజంగా శపించమని చెప్పాడని కాదు, కానీ శపించబడటానికి దేవుడు అనుమతించాడు. God never tells anybody to curse anyone. దేవుడు ఎవరికి చెప్పడు ఎవరైనా శపించమని. He permitted that man to curse David. కానీ అతడికి శపించే అవకాశాన్ని ఇచ్చాడు. He permitted people to call Jesus Beelzebul. ఆ ప్రజలు ప్రభువుని బెయల్జెబూల్ అని పిలిచే అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. Permitted people to crucify Jesus. యేసును సిలువ వేయబడినట్లుగా తండ్రి అనుమతించాడు. Did Jesus resist it? యేసు దాన్ని ప్రతిబంధించాడా? No. చేయలేదు అలా. That is the mark of a man of God. అది ఒక దైవజనుడి యొక్క లక్షణం. He says, God has permitted him to curse me. ఒకవేళ దేవుడే శపించబడటానికి అనుమతిస్తే, so no, we will not fight with him. కాబట్టి నేను దాని గురించి పోరాడను. So that is what I told this person. అదే నేను ఈ వ్యక్తితో చెప్పాను. Has somebody written something against Zach Poonen? ఒకవేళ ఎవరైనా జాక్ పూనన్ గారికి వ్యతిరేకంగా రాస్తే, it's all right. ఓకే సార్, పర్వాలేదు. God has permitted him to write something against me. ఎందుకంటే దేవుడే ఆ వ్యక్తి ఆ విధంగా రాయటానికి అనుమతించాడు. Let us love him. కాబట్టి అతను ప్రేమించాలి, and bless him, అతను ఆశీర్వదించాలి, and hope that it will go well with him. అతనికి మంచి జరిగినట్లుగా నిరీక్షణ కలిగి ఉండాలి. We don't wish any evil for him. మనం వారికి చెడు జరగాలని కోరుకోకూడదు. May God bless him. దేవుడు వాళ్ళని దీవించును గాక. We don't want to cut off his head. మనం వాళ్ళ తల ఛేదించకూడదు. That's how Jesus was. యేసు అలాగున్నాడు. God permitted him to crucify me. కాబట్టి ఆ తండ్రి సిలువ వేయబడినట్లుగా అనుమతించాడు. You know, when the soldiers came to capture Jesus, యేసును పట్టుకోవడానికి సైనికులు వచ్చినప్పుడు, Peter
took a sword and cut off one fellow's ear. పేతురు కత్తి తీసుకొని ఆ యొక్క సైనికుడి చెవు నరికాడు. That poor soldier, he was just obeying the order of his captain. అతను సైనికుడు మాత్రమే, ఆ పైన ఉన్న కెప్టెన్ కి లోబడి వచ్చాడు. He didn't have anything against Jesus. ఆయనకు యేసు మీద ఎటువంటి ద్వేషం లేదు. I was wondering why Peter cut off his ear. నాకు అదే ఆశ్చర్యం, పేతురు అసలు ఎందుకు ఆ సైనికుడి చెవు నరికాడు. I think he was actually aiming for Judas Iscariot's head. నేను అనుకుంటున్నాను పేతురు అసలు నిజంగా ఇస్కరియోతు యూదా తలకు పెట్టుంటాడు అది. But he's a fisherman, not a swordsman. He missed and he chopped some poor soldier's ear. కానీ ఆయన చేపలు పట్టుకునేవాడు కాబట్టి కత్తితో ఎలా కొట్టాలో తెలియదు కాబట్టి పొరపాటున సైనికుడికి తగిలింది. He also must have felt bad. I am aiming for Judas Iscariot. I cut off this other fellow's ear. ఆయన కూడా అనుకొని ఉంటాడు, ఇస్కరియోతుకు ఎక్కువ పెడితే ఈయనకు తగిలిందని బాధపడి ఉంటాడు. But Jesus picked up that ear and put it back and healed him. కాబట్టి యేసు ప్రార్థించి ఆ చెవు మళ్ళా పెట్టేశాడు. Now I'll show you how something good came out of what Peter did. పేతురు చేసిన దానిలో గుండా మంచి ఎలా వచ్చిందో నేను చూపిస్తాను. It's not written in the Bible. అది బైబిల్లో రాయబడలేదు. But it is my belief. నా నమ్మకం. You don't have to accept it if you don't agree. దాన్ని మీరు అంగీకరించాల్సిన అవసరం లేదు. I believe. నేను నమ్ముతున్నాను. That soldier got converted. ఆ యొక్క సైనికుడు తప్పకుండా రక్షణ పొంది ఉంటాడు. I believe I will see him in heaven. నేను నమ్ముతున్నాను అతని పరలోకంలో చూస్తాను అని. Because I cannot imagine that man every time he touched his ear. He would have thought, I would not have had this ear if it were not for Jesus. కాబట్టి అతను చెవు పట్టుకున్నప్పుడల్లా ప్రభువైన యేసు చేసిన కార్యం గుర్తొచ్చి ఉంటుంది అతనికి. And he said, what a man. I went to capture him and he healed my ear. ఇటువంటి యేసు ప్రభు ఆయన నేను చంపడానికి పట్టుకోవడానికి వెళితే ఆయన నన్ను స్వస్థపరిచాడు. And he had said, this is the Son of God. ఈయనే నిజమైన దేవుని కుమారుడు. So though Peter missed Judas Iscariot's head, కాబట్టి పేతురు ఇస్కరియోతు యూదా తల పోగొట్టుకున్నప్పటికీ accidentally chopped off somebody's ear. ఆ పొరపాటున సైనికుడి చెవి నరికాడు. God brought something good out of it. కాబట్టి దానిలో నుంచి దేవుడు ఒక మంచి కార్యాన్ని చేశాడు. Because of that guy got saved. కాబట్టి దాన్ని బట్టి అతడు రక్షణ పొందాడు. I believe that. నేను నమ్ముతున్నాను. And I think in heaven he is thanking Peter today. Thank you for chopping off. కాబట్టి పరలోకంలో ఆ సైనికుడు పేతురుకి కృతజ్ఞత చెప్తుండొచ్చు. You don't have to agree with me, but I believe it. మీరు నాతో ఏకీపించిన అవసరం లేదు, కానీ నేను నమ్ముతున్నాను. When you go to heaven and you see him, you'll say, Brother Zach was right. He is here. మీరు పరలోకం వెళ్ళినప్పుడు అతను చూసినప్పుడు బ్రదర్ జాక్ గారు కూడా నిజమే చెప్పారు అనుకుంటారు. Do you think, you tell me, supposing you were a Roman soldier, ఒకవేళ నీవే సైనికుడు అనుకో, and you went to capture Jesus and lock him up and kill him, నువ్వు యేసుని పట్టుకొని ఆయన జైల్లో పెట్టడానికి వెళ్ళావు అనుకో, and somebody cuts off your ear, నీ చెవు ఎవరో నరికారు, and this Jesus whom you have gone to kill, నువ్వు చంపడానికి వెళ్ళిన ఆ యేసు he picks up that ear and heals it, ఆ చెవు తీసుకొని స్వస్థపరిచాడు అనుకోండి, you think you won't love that man and follow him? నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించి అతను వెంబడించవా? నీవైతే his nature is the same as ours, ఆయన స్వభావం కూడా మన వంటిదే, he would have been saved. అతడు తప్పకుండా రక్షణ పొందాడు. God brings good out of evil. కాబట్టి దేవుడు కీడులో నుంచి కూడా మేలు తీసుకురాగలడు. For example, ఉదాహరణ, we know that one Roman centurion looked at Jesus and said on the cross, this is definitely the Son of God. యేసు శిలువలో ఉన్నప్పుడు ఒక శతాధిపతి చూసి నిజంగా దేవుని కుమారుడు అంటున్నాడు. He never read the Bible. ఆయన ఎప్పుడు బైబిల్ చదవలేదు. How did he know this is the Son of God? ఎలా తెలిసింది ఆయన దేవుని కుమారుడు అని? He never read Isaiah 53 where it says he will bear our iniquities. యెషయా 53 ఆయన ఎప్పుడు చదవలేదు. But those people who studied Isaiah 53, కానీ వాళ్ళందరూ యెషయా 53 they చదివారు. stood there and said, this is Beelzebul, prince of the devils. వాళ్ళు ఏమన్నారంటే యేసును బెయల్జెబూల్ అంటున్నారు. How did this man say this is the Son of God? ఈ శతాధిపతి ఎలా చెప్తున్నాడు ఈయన దేవుని కుమారుడు అని? How did that wicked murderer recognize Jesus as the Son of God? ఆ శిలువలో ఉన్న దొంగ ఏ విధంగా యేసును రక్షకుడుగా తెలుసుకోగలిగాడు? I'll tell you, again my belief, నా నమ్మకం ఏంటంటే, which is not written in the Bible. అది బైబిల్లో రాయబడలేదు. I think, how were these people going to the crucifixion? చాలా మంది శిలువ వేయబడటానికి I తీసుకెళ్తారు. can imagine the thief being crucified. అక్కడ శిలువ వేయబడే వాళ్ళని The thief, ఆలోచించండి. how do you think that murderer was crucified? ఆ యొక్క హంతకుడు ఏ విధంగా శిలువ వేయబడ్డాడు? They put that cross on the ground, ఆ యొక్క శిలువను అక్కడ పెడతారు and భూమిలో. about 3-4 people have to hold this man, and he's fighting and cursing and spitting them. ఆ వ్యక్తిని పట్టుకొని శిలువలో కొట్టేటప్పుడు అది శపిస్తాడు, తిడతాడు, వాళ్ళని వ్యతిరేకిస్తాడు. And 2 people hold one hand and 2 people hold the other hand. ఆ ఇద్దరు ఈ చేయి పట్టుకుంటారు, ఇద్దరు ఆ చేయి And he పట్టుకుంటారు. won't open the hand for the nails to go in. He will not open the hands to ఈ drive the చెయ్యి nails ఇట్లా in. ఓపెన్ చేయడు, ఆ శీల So కొట్టడానికి. many people had to pull his hand to put the nail in. కాబట్టి ఇట్లా చేయి తీసి కొట్టాల్సి ఉంటది. And he will not put the legs together to put the nails in. అలాగే కాళ్ళు కూడా ఒక చోట పెట్టి శిలువ I కొట్టాలని. think they probably had 10-15 people to
nail one man to the cross. కాబట్టి ఒక వ్యక్తిని సిలువ వేయాలంటే కనీసం 10-15 మంది కావాలి. And all these two murderers are like that. ఈ హంతకులందరూ అలా ఉన్నారు. And they come to Jesus. యేసు దగ్గరకు వచ్చారు. He stretches out his hand, yeah, put it in. ఆయనే చేయి చాపి పెడుతున్నాడు సిలువ. This also, no need for anybody, I'll put it, don't put the nail in. మీరు ఎవరు అవసరం లేదు, నేనే నా చేయి చాపుతాను. And he himself puts his legs one on top of the other. Now please put the nail in. ఆయనే తానే కాళ్ళు ఇలా పెట్టి మేకులు కొట్టమంటున్నాడు. No cursing, no sweating, no spitting, nothing. ఆయనేమి నోటి మీద ఉయ్యలేదు, తిట్టలేదు. And then when they put him up, ఆయన పైకి లేవనెత్తినప్పుడు he says, Father, forgive them. ఆ తండ్రి వీరిని క్షమించు అంటున్నాడు. And that Roman military man says, I have never seen anything like this in my whole life. ఆ శతాధిపతి ఇది చూసి నా జీవితంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి నేను చూడలేదు. This is not an ordinary man. ఈయన సామాన్యమైన మనిషి కాదు. This is the Son of God. ఈయన నిజంగా దేవుని కుమారుడు. That's what the other thief also saw. అదే మిగతా దొంగ కూడా చూశాడు. That's what brought him to repentance. అదే అతను పశ్చాత్తాపడేటట్టు చేసింది. And my brothers and sisters, సహోదర సహోదరులారా, when people see you and me behaving like that in our home and in our office, they will say about you also, this is a son of God, this is a daughter of God. ఒకవేళ నీ గురించి నా గురించి మన ఇంటిలో గాని మనం పనిచేసే దగ్గర గాని మనల్ని కూడా అలాగ చూస్తే యేసుని వాళ్ళు ఎలా చూశారో మన గురించి కూడా వీళ్ళు దేవుని పిల్లలు అని చెప్పగలరు. I remember many years ago I put one fixed deposit in a bank. చాలా సంవత్సరాల క్రితం ఒక బ్యాంకులో కొంత డబ్బు వేశాను. And the clerk there made some mistake in the date. ఆ క్లర్క్ ఆ యొక్క తారీఖు వేసే విషయంలో పొరపాటు చేశాడు. And the result was I lost a lot of money. దాని ఫలితం ఏంటంటే నాకు some mistake in that. నాకు చాలా నష్టం వచ్చింది అతను చేసిన పొరపాటును బట్టి. So when the time came to get the deposit, ఆ యొక్క డబ్బు తీసుకునే టైం వచ్చినప్పుడు I told the manager, this is a mistake, I have lost some money. అక్కడ బ్యాంక్ మేనేజర్ చెప్పాను ఇది ఇక్కడ పొరపాటు జరిగింది అని. And he said, oh, that's the mistake of that clerk. అతను అన్నాడు ఆ క్లర్క్ యొక్క పొరపాటు అది అన్నాడు. Don't worry, పర్వాలేదు, we will make her pay for it. కాబట్టి ఆమె నీకు ఆ డబ్బంతా ఇచ్చేటట్టు చేస్తాం. I said, please don't do that. నేను చెప్పాను అలా చేయొద్దు అని చెప్పి. Please don't trouble her for that. దయచేసి ఆమెను ఇబ్బంది పెట్టొద్దు. We all make mistakes like this. మనందరం ఇటువంటి పొరపాట్లు చేస్తాం కదా. I am willing to lose that money. నా డబ్బు పోగొట్టుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. She didn't do it deliberately, that clerk. ఆమె ఏదో కావాలని చేయలేదు. She may be a needy mother, she probably needs money at home. I don't want to take one paisa from her. ఆమె కూడా డబ్బు ఎంతో అవసరం ఉండొచ్చు, నాకు తెలియదు. That's all, I forgot about it. కానీ నేను అది మర్చిపోయాను అలాగా. Some more than a year later, సంవత్సరం తర్వాత one brother met him. He didn't know that man knows me. ఆ ఒక సహోదరు అతను కలిశాడు. And that manager said, ఆ మేనేజర్ చెప్పాడు, you know, I met a man of God here once. నేను ఒక సంవత్సరం క్రితం ఒక దైవజనుని కలిశాను. I never saw the attitude to money in anybody else that I saw in him. డబ్బు విషయంలో అతని వంటి వైఖరి కలిగిన వాళ్ళని నేను ఇంతవరకు చూడలేదు. And you know, he discovered this person was in our church. ఆ తర్వాత తెలుసుకున్నాడు ఇతడు మా సంఘానికి వచ్చే వ్యక్తి. I thought, Lord, what I lost was a little bit of money. నేను డబ్బు కొంత పోతే నాకేంటి నష్టం? But I'm so thankful that that bank manager saw Christ. అయితే ఆ బ్యాంక్ మేనేజర్ నాలో క్రీస్తుని చూశాడు. అది సంతోషం. I hope it will bring him to salvation one day. నా నిరీక్షణ ఏంటంటే అతడు తప్పకుండా ఒక రోజు రక్షింపబడతాడు. Do you think he would have found Christ if I keep fighting for his little bit of money? ఒకవేళ ఆ డబ్బు పోయినందుకు నేను అతనితో పోరాడినట్టయితే అతడు నాలో క్రీస్తుని చూడగలిగేవాడేనా? What do you want people to see in you? నీలో ప్రజలు ఏమి చూడాలని కోరుకుంటున్నావు? You want to get your rightful share? నీకు హక్కుపూర్వకంగా రావాల్సిన డబ్బు రావాలని కోరుకుంటున్నావా? Fight with your relatives? మీ బంధువుల నుంచి? Fight with the auto rickshaw drivers? లేకపోతే ఆటో వాళ్ళ మీద పోట్లాడుతున్నా డబ్బు కొరకు? Fight with the poor porters in the railway station? ఆ యొక్క సూట్ కేసు మోసే వాళ్ళ కొరకు పోట్లాడుతున్నావా డబ్బు విషయంలో? Lord, have mercy on us. ఓ దేవా మా యందు దయ ఉంచు. What all little things for 5 rupees, 2 rupees we fight with people. 5 రూపాయల కొరకు 2 రూపాయల కొరకు మనం ఎన్నిసార్లు పోట్లాడతాం? And with whom? ఎవరితోటి? With people who are 10 times poorer than us. మనకంటే 10 రెట్లు బీద వాళ్ళతో పోట్లాడతాం. Is that how Jesus would do it? యేసు ప్రభు అయితే అలాగే చేస్తాడా? You are saying, oh God, please bring people in India to Christ. మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ భారతదేశంలో దైవజనులను నడిపించు అని. We need to surrender everything to Jesus. మనం మన సమస్తం కూడా ఆయనకు అర్పించుకోవాల్సి ఉంది. And say, Lord, let people see that I'm not interested in anything from anybody.
ఓ ప్రభువా, నేను ఎవరికి ఏ విషయంలో కూడా వ్యతిరేకని కాను, నాలో చూడగలిగినట్టు సహాయం చేయి. Especially our relatives. ముఖ్యంగా మన బంధువుల విషయంలో. I remember before our marriage, నాకు ఒక విషయం గుర్తుంది. మా పెళ్లి కాకముందు my father-in-law, my wife's father, had written one house in her name. మా మామగారు నా భార్య పేరు మీద ఒక ఇల్లు రాశారు. I didn't know about it. అది ఆ విషయం నాకు తెలియదు. It was before our marriage. అది మా పెళ్లి కాకముందు. When I got married, I discovered, oh, she's got a house in her name. నాకు పెళ్ళైన తర్వాత తెలిసింది ఏంటంటే ఆమె పేరు మీద ఒక ఇల్లు ఉందని. One day I told her, ఒక రోజు నేను చెప్పాను ఆమెతోటి, let's give that house back to your father. ఆ ఇల్లు మీ నాన్నగారికి తిరిగి ఇచ్చేసేయని చెప్పి. Not because I'm a rich man, అంటే నేను ధనవంతుడని కాదు, but because I'm a Christian. ఎందుకంటే నేను క్రైస్తవుడిని కాబట్టి. Give it back. అది వెనక్కి ఇచ్చేసి. I don't want anything. అది నాకు అవసరం. Let nobody think that I took some dowry. నేనేదో కట్నం తీసుకున్నానని ఎవరు అనుకోకూడదు. We gave it back. వెనక్కి ఇచ్చేసి. And we are very happy. మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. You remember once the king of Sodom told Abraham, సొదొమరాజు ఒకసారి అబ్రహాముతో ఇలాగ అన్నాడు, you have fought a battle and won back my property for me. నువ్వు మంచి పోరాటం పోరాడావు కాబట్టి ఆస్తి తీసుకోమన్నా. You can take it. తీసుకోవచ్చు నువ్వు. Abraham said no. అబ్రహాం చెప్పాడు, నాకొద్దు. I will not even take a shoelace from this thing. నిందులో లేశమైనా కూడా నేను తీసుకోనని చెప్పాడు. You can take it. నువ్వు తీసుకోవచ్చు. Otherwise, లేకపోతే one day when God makes me rich, ఒకరోజు దేవుడు నన్ను ధనవంతుడిగా చేస్తే you will say that you made Abraham rich. నీవేం చెబుతావంటే నేనే అబ్రహామును ధనవంతుడిగా చేశానని చెప్తావు. I don't want you to get the credit for what God does. దేవుడు చేసిన దానికి నీవు మేలు పొందడం నాకు ఇష్టం లేదు. Will you, brothers and sisters, follow Jesus like that? సహోదర సహోదరులారా, మీరు ఆ విధంగా ప్రభువైన యేసుని వెంబడిస్తారా? This is what it means to live like Jesus lived. ఇదే యేసు వలె జీవించడం అంటే. There was Judas Iscariot stealing his money all the time. అక్కడ ఇస్కరియోతు యూదా ఎప్పుడు కూడా డబ్బు దొంగిలిస్తూ ఉన్నాడు. Jesus knew it. యేసు ప్రభువుకు తెలుసు ఆ విషయం. He said, I hope he will repent. నాకు నిరీక్షణ ఉంది, ఒక రోజు పశ్చాత్తాపడతాడు, మారుమనసు పొందుతాడు. I won't fight with him for money. డబ్బు కొరకు నేను పోట్లాడను. No, I won't fight with him. Money is disappeared. Money is like trash for Jesus. ఆ డబ్బు ఎంతో ఆవిరి లాంటిది ప్రభువుకి. You know, supposing you keep all your trash, garbage in a plastic bag outside your house for the people to take away. మనం చాలా సార్లు ఈ చెత్త అంతా కూడా కవర్లో పెట్టి ఇంటి బయట పెడతాం. And at night somebody comes and steals some of that garbage from your plastic bag. ఎవరైనా వచ్చి ఆ చెత్తలో ఏదైనా దొంగలించారనుకోండి. And you find out who it is. అది ఎవరు నువ్వు కనుక్కుంటావు మనం. Will you chase after him? అతని వెంట పడతావు మనం. Why you took all that rotten ఎందుకు ఆ చెత్త అంతా తీసుకున్నావని, నా యొక్క సంచిలో నుంచి ఎందుకు ఆ చెత్త దొంగలించావని అడుగుతామా మనం? You won't do it. మనం చేయం కదా. Jesus also did not do it when Judas Iscariot took things from the bag. అందుకే యేసు ప్రభు కూడా ఆ సంచిలో నుంచి రోజు దొంగలిస్తున్నా కూడా యేసు ప్రభు ఇస్కరియోతు యూదాను ఏమనలేదు. He hoped he would repent. ప్రభు ఒకటి నమ్మాడు, అదేంటంటే ఒక రోజు పశ్చాత్తాపడతాడని. I remember once one man came to my house. నాకు ఒక వ్యక్తి గుర్తున్నాడు, ఒక రోజు వచ్చాడు మా ఇంటికి. Pretending to be a servant of God. I never met him before. దేవుని సేవకుడు అని చెప్పుకుంటూ వచ్చాడు. He said, I'm so and so, I'm serving God. నేను పలానా వ్యక్తిని, నేను దేవుని సేవిస్తున్నాను. My wife died. నా భార్య చనిపోయింది. And here I'm now only with one child. I'm trying to put her in an orphanage. నాకు ఒకే ఒక పాప ఉంది, నేను ఒక హాస్టల్లో పెట్టాలి. And now I have to go to Delhi. I don't have any money because my suitcase was stolen. ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్ళాలి, నా సూట్ కేసు ఎవరు దొంగలించారు. Just give me a little bit towards my Delhi fare, even 20% or something. ఢిల్లీ వెళ్ళటానికి ఛార్జీలో కొంత కనీసం 20% అన్నా ఏమైనా ఇవ్వగలరా అని అడిగాడు. I didn't know who he was. ఆయన ఎవరో నాకు తెలియదు. I went into the next room. పక్క రూమ్కి వెళ్ళాను. I said, Lord, what shall I do? ప్రభుని అడిగాను, ఏం చేయాలి ప్రభు? The Lord said, ప్రభు చెప్పాడు, give him the whole fare to Delhi. ఢిల్లీ వెళ్ళడానికి పూర్తి ఛార్జీ ఇచ్చేసి. I went and gave him. He was surprised. I gave him the whole train fare to go to Delhi. కాబట్టి ఆ ఛార్జీ మొత్తం ఇచ్చాను కాబట్టి అతను ఎంతో ఆశ్చర్యపడ్డాడు. He was very happy. అతను చాలా సంతోషపడ్డాడు. I asked him his name. ఆయన పేరు అడిగాను. About 2 weeks later, 2 వారాల తర్వాత I traveled to Delhi for some meetings. నేను వేరే కూటాలకు ఢిల్లీ I asked somebody, do you know of a chap like this? ఒక వ్యక్తి ఇలా ఉన్నాడు, మీకు తెలుసా అని అడిగాను. He said he's one of the biggest crooks. He goes around telling everybody he's a servant of God. అతను చెప్పాడండి, ఆ దొంగలకే దొంగ, అతను అందరి దగ్గరికి వెళ్ళి ఇట్లా డబ్బులు అడుగుతూ ఉంటాడని చెప్పి. I
first got so angry with him. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. Actually, I was angry because he cheated me. నాకు ఎందుకు కోపం, నాకు మోసం చేశాడని కోపం. I thought, Lord, I'm such a smart chap. This fellow cheated me. నేను ఎంత తెలివిగలవాడిని, అయినా కూడా నన్ను మోసం చేశాడు అనుకో. I thought I could discern all these crooks, but I couldn't discern this man. నేను దుష్టులు ఎవరో నేను వివేచించగలను అనుకున్నాను కానీ కనుక్కోలేకపోయాను. Immediately the Lord spoke to me. ప్రభు వెంటనే నాతో మాట్లాడాడు. Forgive him. క్షమించు అతన్ని. Release him. అతను విడిపించు. Let him take that money. డబ్బు తీసుకొని పోని. What are you worried about? నువ్వెందుకు చింతిస్తున్నావు? You lost a few hundred rupees. నీవేదో కొన్ని వందల రూపాయలే నష్టపోయావు. He has lost his soul to the అతడైతే devil. తన ఆత్మనే నష్టపోయాడు. Are you worried about your 100 rupees or that guy's soul who's gone to the devil? నువ్వేదో 200-300 కొరకు నువ్వు చింతిస్తున్నావు, అతడైతే ఆత్మను పోగొట్టుకున్నాడు. I said, Lord, I'm sorry. ప్రభు నన్ను I క్షమించాడు. forgive him. I don't want the money. అతన్ని క్షమించాను, ఆ డబ్బు నాకు అవసరం లేదని Please చెప్పాను. bring him to repentance. ప్రభు అతనికి మారు మనసు దయచేయి. Make him come back to my house. మళ్ళా అతను తిరిగి వచ్చినట్టు చేయదేవా. So, after about a month, ఒక నెల తర్వాత I saw him on the streets of Bangalore. మళ్ళీ బెంగళూరు రోడ్డు మీద చూశాను. He never knew that I discovered all things about him. అతనికి తెలియదు ఈ విషయాలన్నీ కూడా నేను తెలుసుకున్నానని. And he was with a woman. అయితే అతను ఒక స్త్రీతో ఉన్నాడు. He said, I got married again. నేను మళ్ళా పెళ్లి చేసుకున్నానని I said, చెప్పాను. wonderful. మంచిదే. I said, please come to my house. మా ఇంటికి రండి ఒకసారి. So he came. మా ఇంటికి వచ్చాడు. He thought he could tell me another story. మళ్ళా ఇంకో కథ చెప్పడం మొదలు పెట్టాడు. So he showed me, gave me a photograph. This is my marriage photograph. We got married a few months ఫోటో ago. చూపించాడు వాళ్ళ వివాహ జరిగిందని. I said, thank you very much. నేను చెప్పాను థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పాను. That was not his second wife. That was his first wife only. He just bluffed me the first time. ఆమె నిజానికి రెండవ భార్య కాదు, మొదటి భార్య అలా చెప్తున్నాడు. So he told me, this happened, that happened. Another story. కాబట్టి ఇంకో కథ చెప్పాడు ఇలా జరిగిందని. After 5 minutes, 5 నిమిషాల తర్వాత I said, brother, don't tell me anymore. అయ్యా ఇంకా నువ్వు ఎక్కువ చెప్పొద్దు. I went to Delhi and I found out all about you. నేను ఢిల్లీ వెళ్ళి నీ గురించి నీ సంగతి అంతా Then తెలుసుకున్నాను. he got worried. అప్పుడు ఇక I వనకటం said, మొదలు but don't worry, I have forgiven you. అతడు నువ్వు భయపడవద్దు, నేను క్షమించానని చెప్పాను. I prayed for you. అతని కొరకు ప్రార్థించాను. You would come back here and repent. నువ్వు మరలా వచ్చి మారు మనసు పొందాలి. I said, forget about my money. Why did you give your soul to the devil? నేను చెప్పి నా డబ్బు విషయం ముఖ్యం కాదు, అసలు నీ ఆత్మను ఎందుకు సైతానికి ఇచ్చావు? He said, brother, I was poor and somehow the devil deceived me. బ్రదరు నేను ఎంతో భేదవాడిని, ఆ విధంగా సైతాన్ని మోసగించాడని చెప్పాడు. I said, now you must repent. నేను చెప్పాను ఇప్పుడు నీవు మారు మనసు పొందాలి. Don't do this type of thing again. మరలా ఇటువంటి పనులు చేయొద్దు. Go and find a job. మంచి ఉద్యోగం He కొనుక్కో. was from Maharashtra somewhere. మహారాష్ట్ర అతను. And give back all the money you have cheated from everybody. ఎవరెవరి దగ్గర అయితే నువ్వు మోసం చేసి డబ్బు తీసుకున్నావో అదంతా తిరిగి ఇచ్చేయి. Whenever you get it, even if it takes 10 years. ఒకవేళ 10 సంవత్సరాలు పెట్టినా సరే ఆ డబ్బు ఎప్పుడో Be like Zacchaeus. ఆ జక్కయ్యలాగుండు. And you'll get salvation. అప్పుడు నీవు రక్షణ పడతావు. I was so thankful. నేను ఎంతో కృతజ్ఞత కలిగి The next ఉన్నాను. day, మరుసటి రోజు he came back and returned the Delhi fare to me. మళ్ళా మరుసటి రోజు ఇచ్చి నేను ఇచ్చిన డబ్బు మళ్ళీ తిరిగి ఇచ్చాడు I నాకు. said, I don't need it. నేను చెప్పాను నాకు అవసరం But లేదని. to help you, I'll take it. నీకు సహాయపడటం కొరకు So తీసుకో. that you realize you must give back like this to everybody. ఎందుకంటే అందరికి ఇవ్వాలని నువ్వు తెలుసుకునేటట్లు. You know, if I had not forgiven him, ఒకవేళ నేను క్షమించి ఉండకపోతే I would have destroyed myself నన్ను నేను నాశనం with చేసుకునేవాడిని. my bitterness. నాలో ఉన్న ద్వేషాన్ని బట్టి And I may never have got a chance to meet him. అతన్ని తిరిగి కలిసే అవకాశం కూడా నాకు దొరికేది కాదు. I want to ask all of you, మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న has అడగాలనుకుంటున్నాను. somebody cheated you? మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారా? Have you forgiven him? వాళ్ళని క్షమించారా మీరు? You lost some money. నీకేదో కొంత డబ్బు That నష్టం fellow వచ్చింది. has lost his soul to the devil. కానీ అతడైతే ఆత్మను కోల్పోయాడు. Whose loss is greater? ఎవరి నష్టం గొప్పది? Jesus lost some money to Judas Iscariot. యేసు ప్రభు కొద్ది డబ్బు మాత్రమే ఇస్కరియోతు యూదా ద్వారా But Judas పోగొట్టుకున్నాడు. got his soul to the devil. కానీ యూదా సైతానికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. That's why Jesus felt sorry for Judas and not angry with Judas. అందుకే ప్రభు యూదా విషయంలో జాలి పడ్డాడు కానీ కోపడలేదు. But you are angry with the fellow who cheated you. కానీ నీవైతే నీకు మోసం చేసిన వారు కోపడుతున్నావు. Because that money, 100 rupees, 200 rupees means more to you
then that fellow's soul is going to hell. ఎందుకంటే నీకు ఆయన ఆత్మ కంటే కూడా 100-200 రూపాయలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. What is the use you're going around witnessing and trying to bring people to Christ when you're not praying for that fellow who cheated you? నీకు మోసం చేసిన వారి కొరకు ప్రార్థించకుండా నువ్వేదో కరపత్రాలు పంచడం వల్ల ఏంటి ప్రయోజనం? You're not walking like Jesus walked. నువ్వు యేసు వలే నడవటం లేదు నీవు. It's not difficult to walk as Jesus walked. యేసు వలే నడవటం కష్టం కాదు. You have to say, Lord, I want to love you more than I love money. ఓ ప్రభువా, డబ్బును ప్రేమించడం కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించాలి ప్రభువా. I want to love you more than I love myself. నన్ను నేను ప్రేమించుకోవటం కంటే నిన్ను ఎక్కువ ప్రేమించాలి. My reputation, my dignity. నా యొక్క పేరు ప్రతిష్టలు, నా మంచితనం కంటే. I told you I do a little business to support myself so that I'm not dependent on anybody. నేను చెప్పాను కదా, నేను చిన్న వ్యాపారం చేసుకుంటాను ఎందుకంటే ఎవరి మీద ఆధారపడకుండా. And that has provided the needs of me and my family more than 30 years. కాబట్టి 30 సంవత్సరాలుగా నా కుటుంబ అవసరాలన్నీ కూడా తీరుతున్నాయి. But once I lost a lot of money. అయితే ఒకసారి నేను చాలా డబ్బు పోగొట్టుకున్నాను. And I said, Lord, why did that happen? నేను అడిగాను ప్రభుని, ఏంటి ప్రభు ఎందుకు ఇలా జరిగింది? Because nothing happens without God's permission. ఎందుకంటే దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు. And the Lord said, you remember a few weeks ago you prayed, Lord, free me from the love of money. అప్పుడు ప్రభు చెప్పాడు, నువ్వు ఇలా ప్రార్థించావు కదా, ధనాపేక్ష నుంచి విడిపించమని ప్రార్థించావు కదా నువ్వు. I said, yes Lord, I remember praying like that. నిజమే ప్రభువా, గుర్తుంది నాకు అలా ప్రార్థించినట్టు. I'm just answering your prayer. ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చాను అంతే. Then praise the Lord, that's okay then. అప్పుడు చెప్పాను, ప్రభువా నీకు స్తోత్రం. And secondly, రెండవది the Lord said, ప్రభు చెప్పాడు, because you're earning enough for your family every month, నీవు ప్రతి నెల కూడా సరిపోయినంత సంపాదిస్తున్నావు. You were getting very proud that you are a smart businessman. నీవు గర్విస్తున్నావు, ఎంతో తెలివి కలిగిన వ్యాపారవేత్తనని. I have to humble you. కాబట్టి నేను దీనునిగా చేయాల్సి. Another reason why I allowed you to lose it. అదొక కారణం ఈ విధంగా డబ్బు పోవటానికి. Like that the Lord gave me 4 or 5 reasons. ఆ విధంగా 4-5 కారణాలు చెప్పాడు ప్రభు. I wrote it all down. అవన్నీ కూడా రాసుకున్నాను. And I still got that paper. ఆ పేపర్ ఇప్పటికీ ఉంది నా దగ్గర. I look at it so that I can remind myself. ఎందుకంటే అది చూసినప్పుడు నా గతం గుర్తు వస్తుంది నాకు. Even when I lose a lot of money, the Lord is trying to teach me something. నా డబ్బు చాలా పోయినప్పటికీ కూడా ప్రభు ఏదో నాకు నేర్పించాలని కోరుకుంటున్నాను. Because my main aim in life is not to make money. My main aim in life is to become like Jesus Christ. నా జీవితంలో ముఖ్యమైన గురి ఏంటంటే డబ్బు సంపాదించటం కాదు, యేసును సంపాదించటం. If that becomes your main aim, అది నీకు కూడా ముఖ్యమైన గురి అయినట్టయితే, I tell you, even when you lose money, God will use it to make you like Jesus Christ. నీవు డబ్బును పోగొట్టుకున్నా సరే అది నీ మేలు కొరకు, నీ మహిమ కొరకు, ప్రభు మహిమ కొరకు దాన్ని ఉపయోగిస్తాడు. When people curse you, it will make you like Jesus Christ. నీవు ప్రజలు నిన్ను శపించినప్పటికీ కూడా నిన్ను యేసు వలె మారుస్తాడు. Everything that happens in your life will make you like Jesus. నీ జీవితంలో జరిగే ప్రతి విషయం కూడా యేసు వలె నిన్ను మారుస్తుంది. That is why Jesus lived such a restful life. అందుకే ప్రభు అయిన యేసు అంత విశ్రాంతిలో జీవించాడు. People cursed him. ప్రజలు They శపించారు. got offended with what he said. ఆయన ఎంతో బాధపడ్డారని They called him మాట్లాడారు. a false teacher, heretic. ఆయన అబద్ధ ప్రవక్త అన్నారు. It never disturbed him. ఆయన ఎప్పుడు కూడా బాధపడలేదు. Sometimes people were not even considerate about his needs. ఆయన అవసరాలు కూడా గుర్తించలేదు కొన్నిసార్లు ప్రజలు. Have you seen this example? ఈ ఉదాహరణ చూసారా మీరు? Jesus preached. యేసు After the ప్రసంగించాడు. sermon was over, ఆయన ప్రసంగం అయిన తర్వాత everybody went to their own house. అందరు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. And nobody cared to find out, where is Jesus going to sleep tonight? ఈ రాత్రి యేసు ఎక్కడ పడుకుంటాడు అని ఆలోచించేవాడు ఒక్కడ కూడా లేకుండా పోయాడు. Here these brothers are so kind, they have arranged such a good accommodation for me and my wife. ఇక్కడ బ్రదర్స్ మంచి అకామిడేషన్ ఇచ్చారు మాకు. But they didn't think about like that for Jesus. కానీ యేసు ప్రభు విషయంలో అలా వాళ్ళు ఆలోచించలేదు. Everybody's gone. అందరు వెళ్ళిపోయారు. And he was not in his hometown. ఆయన తన సొంత He గ్రామంలో was in లేడు. Jerusalem. ఆయన His యెరూషలేములో home ఉన్నాడు. was in Capernaum, many miles away. ఆయన ఊరేమో కపెర్నహూం, చాలా దూరంలో ఉంది. So you know what Jesus did? యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? He went and slept under the trees. ఆయన చెట్ల కింద వెళ్ళి పడుకున్నాడు. He slept under the trees చెట్ల కింద పడుకున్నాడు. and came back next morning. మళ్ళీ తిరిగి ఉదయకాలం వచ్చాడు. And nobody asked him, where did you sleep last night? ఎవరు అడగలేదు, నువ్వు ఎక్కడ పడుకున్నావు ప్రభు అని. Can you imagine treating the Son of God like that? దేవుని కుమారుడు ఆ విధంగా మరి భావించబడ్డాడు. And he never said anything. ఆయన దాని గురించి He మాట్లాడలేదు. never said, hey, none of you fellas asked where I slept last night. రాత్రి ఎక్కడ పడుకున్నానని కూడా కనీసం ఒక్కరైనా నన్ను అడగలేదు రాత్రి ఎక్కడ పడుకున్నానని. He said, well, my father wants me to sleep under the sky tonight. It's wonderful. Praise the Lord. అప్పుడు నా తండ్రి చెప్పాడు, ఇదిగో ఆకాశం కింద పడుకోమని నా తండ్రి చెప్పాడు. Have you read that in the Bible?
అది చదివారా మీరు ఆ సంఘటన? Yes, Brother Zach tells all these stories. Where is it? అయితే బ్రదర్ జాక్ గారు అన్ని కథలు చెప్తున్నారు, ఎక్కడుంది ఇది? I will show you things which you don't see in the Bible because you don't read it slowly and carefully. మీకు తెలియని విషయాలు నేను చెప్తాను, ఎందుకంటే మీరు బైబిల్ నిదానంగా నెమ్మదిగా చదవరు కాబట్టి, చాలా తెలియవు మీకు. Now turn with me. ఇప్పుడు చూడండి బైబిల్. It says here that Jesus preached in the last day, chapters John 7:37. యోహాను సువార్త 7:37లో Jesus was preaching a great sermon on the last day of the feast, John 7:37. యోహాను 7:37లో He preached saying, and if anyone is thirsty, ఆ let him come to పండుగల me and drink. మహాదినమైన అంత్యదినం యేసు నిలిచి And he preached a great sermon and all చాలా that. మంచి ప్రసంగం చేశాడు. And at the end of the sermon, ఆ ప్రసంగం అయిన తర్వాత see what it says. చూడండి అక్కడ Chapter 7 verse 53. 7వ అధ్యాయం 53వ వచనం. Everybody went to their own home. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. This is in Jerusalem. యెరూషలేములో. It's not his home. ఆయన పట్టణం కాదు అది. Nobody asked, where is Jesus going? యేసు ఎక్కడ పడుకుంటున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు ఎవరు అడగలేదు. See the next verse. తర్వాత వచనం చూడండి. But Jesus went to the Mount of Olives. యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. Because there were some trees there, he could sleep under the trees. ఎందుకంటే అక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి కాబట్టి ఆ చెట్ల కింద పడుకోవచ్చు అని. And early in the morning, verse 2, రెండవ వచనం, తెల్లవారగానే he got up and came back to the temple. యేసు తిరిగి దేవాలయంలోనికి వచ్చెను. And he never asked anybody. None of you fellows wanted to know where I slept last night. ఆయన ఎవరిని అడగలేదు, మీలో ఎవరు ఒక్కరైనా సరే ఎక్కడ పడుకున్నానని ఆలోచించలేదు, మీరు అనలేదు యేసు. Have you ever seen that before in reading the Bible? మీరు బైబిల్ చదివేటప్పుడు ఈ విషయాన్ని ఎప్పుడైనా గుర్తించారా మీరు? These are the little things I look for. ఇటువంటి చిన్న చిన్న విషయాల కొరకే నేను చూస్తాను. You know why? ఎందుకు? Because I have a passionate desire to live like Jesus. ఎందుకంటే నాకు యేసు వలె జీవించాలని ఒక బలమైన కోరిక ఉంది కాబట్టి. If you have a passionate desire to live like Jesus, the Holy Spirit will show you these little things in Scripture. నీకు నిజముగా యేసు వలె జీవించాలని బలమైన కోరిక ఉంటే పరిశుద్ధాత్ముడు ఇటువంటి విషయాలని చూపిస్తాడు. So when I read this, నేను ఇది చదివినప్పుడు I asked the Lord a question. నేను ప్రభువుని ఒక ప్రశ్న అడిగాను. You know, supposing you're sitting with the Bible with some great Bible scholar, ఒకవేళ బైబిల్ వేదాంతి దగ్గర మనం బైబిల్ కూర్చున్నాం అనుకోండి, you'll ask him a question. ఆయన ఒక ప్రశ్న అడుగుతాం. So when I sit with my Bible and I'm sitting with Jesus, నేను బైబిల్ పట్టుకొని ప్రభు దగ్గర కూర్చున్నప్పుడు and I read this, నేను ఇది చదివాను అనుకోండి, I stop. నేను ఆపుతాను. I say, Lord, I have a question. ప్రభువా, నాకు ఒక ప్రశ్న ఉంది. There was so much money in that Judas Iscariot's bag. ఇస్కరియోతు యూదా దగ్గర చాలా డబ్బు ఉంది కదా సంచిలో. And you needed to be fresh to come and preach next morning. మళ్ళా ఉదయకాలం వచ్చి మంచి తాజాగా ప్రసంగం చేయాలి కదా. Couldn't you have taken a little bit of that money and gone and hired a room or at least a bed in an inn where you could sleep and be refreshed and come back in the morning? Is that a sin? ఆ సంచిలో కొంచెం డబ్బు తీసుకొని ఎక్కడైనా సరే ఒక ఇంటిలో ఆ డబ్బు ఇచ్చి నిద్ర విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని అడిగాను. You know what the Lord said to me? ప్రభు ఏం చెప్పాడు తెలుసా? He said, a lot of that money that was put in Judas in the bag were given to me only. ఆ ఇస్కరియోతు యూదా సంచిలో ఉన్నది ఆ డబ్బు నా కొరకే ఇచ్చారు. But it was some of that money was given by poor widows. అందులో ఉన్న కొంత డబ్బు పేద విధవరాళ్ళు ఇచ్చారు. And I will never take money given by poor widows to live in a comfortable way myself. నేను చాలా మంచి జీవితం జీవించడానికి పేద విధవరాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోను. So I decided to go and sleep under the tree. అందుకే నేను చెట్ల కింద వెళ్ళి పడుకోవడానికి తీర్మానం చేసుకున్నాను. I said, thank you, Lord. అప్పుడు ప్రభుకి చెప్పాను, వందనాలు ప్రభు, for teaching me something. నాకు ఒక విషయం నేర్పిస్తున్నారు. That I must never in my life take money from any poor brother or sister to live comfortably myself. నా జీవితంలో ఎప్పుడు కూడా ఒక పేద సహోదరుడు పేద సహోదరి దగ్గర డబ్బులు తీసుకొని నేను బాగా సౌఖ్యవంతంగా జీవించడానికి నేను చేయను అని చెప్పి. See how I got something out of 2 verses which maybe you have read hundreds of times, you got nothing. కాబట్టి నీవు అనేక సార్లు చదివి ఉండవచ్చు, కానీ నేను చదివి ఈ విషయాన్ని తెలుసుకున్నాను. Blessed is the man who meditates on the word of the Lord day and night. దివారాత్రులు దేవుని వాక్యమును ధ్యానించువారు ధన్యులు అని ప్రభు వాక్యం చెప్తుంది. I don't have a different Bible from you. మీకంటే నాకు వేరైన బైబిల్ లేదు, but I meditate on it. అయితే నేను దాన్ని ధ్యానిస్తాను. I don't meditate on it to get sermons. ఏదో ప్రసంగాల కొరకు నేను బైబిల్ ధ్యానించను. I'm not interested in sermons. ఎందుకంటే ప్రసంగాల విషయం నాకు ఇంట్రెస్ట్ లేదు, ఆసక్తి లేదు. I meditate on it to say, Lord, how can I live a little more like you?
నేను ఎందుకు ధ్యానిస్తానంటే, ఓ ప్రభువా నీలాగా ఇంకా ఎక్కువగా ఎలా జీవించగలను? How can I live as you lived on this earth? నీవు ఈ భూమి మీద జీవించినట్టు నేను ఎలా జీవించగలను? How can my attitude to poor people be just like your attitude to poor people? పేదవాళ్ళ విషయంలో నీ వైఖరి ఎలా ఉందో అలాగే నా వైఖరి కూడా ఉండేటట్లు. I remember more than 35 years ago. నేను 35 సంవత్సరాల క్రితం I said, Lord, you've given me a gift to preach. ప్రభువా నాకు ఈ బోధించే వరం ఇచ్చావు. But all the big preachers in India go only to the big cities. ఈ దేశంలో చాలా మంది బోధకులు పెద్ద పెద్ద పట్టణాలకు మాత్రం వెళ్తారు. Nobody goes to the poor villages. పేద గ్రామాలకు వెళ్ళరు ఈ బోధకులు, గొప్ప బోధకులు. I said, Lord, send me to the villages, I'll go. నేను చెప్పాను, నన్ను పంపించు దేవ, నేను వెళ్తాను గ్రామాలకు. God took me at my word. దేవుడు ఆ మాటను తీసుకున్నాడు. And today most of our churches are in the poor villages of Tamil Nadu. ఈ రోజు మన సంఘాలు ఎక్కువగా తమిళనాడులో చాలా పేద గ్రామాల్లో అనేక సంఘాలు ఉన్నాయి. That is where I have gone more in the last 30 years than in any place in the world. ఈ గత 30 సంవత్సరాలుగా అన్ని వెళ్ళినటువంటి ప్రదేశాలు అన్నిటిలో కూడా ఎక్కువ గ్రామాల్లోకే వెళ్ళాను నేను. I am so thankful. నేను చాలా వందనస్తున్నై ఉన్నాను. When I see these 1,500 people in those villages, ఈ 1500 మంది గ్రామాల్లో many of them who were worshipping idols once, అనేక మంది విగ్రహారాధికులు who love Jesus today. ఇప్పుడు యేసుప్రభువును వాళ్ళు Say, ప్రేమిస్తున్నారు. Lord, we thank you for this privilege you've given me. ఓ ప్రభువా ఇటువంటి ధన్యత నాకు ఇచ్చినందుకు స్తోత్రం. And they have blessed me. వాళ్ళు నన్ను Some ఆశీర్వదించారు. of them have now grown up to become men of God. ఇప్పుడు వాళ్ళలో కొంతమంది దైవజనులుగా ఎదిగారు. Dear brothers and sisters, సహోదర సహోదరులారా, you have only one life on this earth. ఈ భూమి మీద మనకు ఒకే ఒక జీవితం ఉంది. Don't waste it living for yourself. నీ కొరకు జీవించి ఆ జీవితాన్ని వృధా చేసుకోవద్దు. Many of you have made enough money for the next 100 years. రాబోయే 100 సంవత్సరాలు సరిపోయే డబ్బు కొంతమంది సంపాదించుకున్నారు What ఇప్పటికే. are you doing? What are you going to do for the rest of your life? మరి ఈ జీవితం అంతా ఏం చేస్తావు? మరి మిగతా Live జీవితం for Jesus. యేసు కొరకు జీవించు. Say, Lord, I want to do your will for the rest of my life. ఓ ప్రభువా నా యొక్క జీవితంలో నీ చిత్తమే చేయగోరుతున్నాను. Help the poor. బీదలకు సహాయపడు. When I got married to my wife, నా భార్యకి నా వివాహమైనప్పుడు she's a doctor from CMC Vellore. ఆ సహోదరి మరి ఆ యొక్క వెల్లూరు సిఎంసిలో డాక్టర్ గా ఉన్నారు. I told her, నేను చెప్పాను, we cannot make money as doctors in a poor country like India. ఇటువంటి పేద దేశమైన భారతదేశంలో మనం ఇక డాక్టర్ ద్వారా డబ్బు There సంపాదించలేం. are too many poor people. ఎందుకంటే ఇక్కడ చాలా పేదవాళ్ళు We ఉన్నారు. have to help them. వాళ్ళకి సహాయపడాలి. Most doctors are only interested in making money. చాలా మంది డాక్టర్లు ఏంటంటే డబ్బు పోగు చేసుకోవటం మాత్రం వాళ్ళకి ఆసక్తి. I says, let us serve the poor in Jesus' name. నేను నా భార్యతో చెప్పాను అదేంటంటే యేసు నామములో పేదలకు సేవ చేద్దామని Let చెప్పాను. us see if God will take care of us and our children. మనం చూద్దాం దేవుడే మన గురించి మన పిల్లల గురించి చూసుకుంటాడని. She trusted me. ఆమె నన్ను నమ్మింది. Like Sarah blindly followed Abraham, she blindly followed me. ఎలాగైతే శారా అబ్రహామును వెంబడించిందో నా భార్య కూడా నన్ను వెంబడించింది. And in 42 years, ఇప్పుడు 42 సంవత్సరాలు మా she వివాహం. never earned 1 rupee as a doctor till today. ఆమె డాక్టర్ గా ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు ఈ 42 What సంవత్సరాలు. have we done? మరి ఏం We చేశాం? have helped so many poor people medically. ఎంతో మంది పేదవాళ్లకు సహాయం చేశాం. And the joy we get from those poor people when they are healed ఆ పేదవాళ్ళు స్వస్థత పొందినప్పుడు మేము పొందే ఆనందం is more than lakhs and lakhs of rupees. అది లక్షల రూపాయల కంటే కూడా ఎంతో మేలైంది, గొప్పది. I'm telling you, it's true. అది నిజము, అది మీకు చెప్తున్నాను. Till 2 years ago, I was riding a scooter. 2 సంవత్సరాల క్రితం వరకు నేను స్కూటర్ డ్రైవ్ చేశాను. But people in Bangalore know that. బెంగళూరులో వాళ్ళకి తెలుసు ఆ Only విషయం. 2 years ago, I got rid of my scooter. 2 సంవత్సరాల క్రితమే స్కూటర్ నడవటం మానేశాను. A scooter can take me from one place to another. స్కూటర్ ఒక స్థలం నుంచి ఒక స్థలానికి తీసుకెళ్లగలదు. And a Mercedes-Benz car can also take me from one place to another. మెర్సిడెస్ బెంజ్ కారు కూడా ఒక స్థలం నుంచి ఇంకో స్థలం తీసుకెళ్లగలదు. I think I can go a little faster on the scooter because we can go in and out of the traffic. అయితే ఇంకా స్కూటర్ మీదనే తొందరగా వెళ్ళగలను ఈ కారు మీద వెళ్ళేదానికంటే. And God took care of us. కానీ దేవుడు మా విషయం జాగ్రత్త వహించాడు. My wife would sit behind me at least till about 4 years ago. 4 ఏళ్ల క్రితం వరకు నా భార్య నా వెనక కూర్చునేది. When I used to take 3 of my children to school on the same scooter. ఒకే స్కూటర్ మీద నా 3 కొడుకులను కూడా తీసుకెళ్లేవాడిని స్కూల్కి. Brother, sister,
సహోదర సహోదరులారా, the main thing in life is not to have so many things of this world. ఈ జీవితంలో ముఖ్యమైనది ఏంటంటే చాలా చాలా వస్తువులు కలిగి ఉండటం కాదు. I sometimes feel I am one of the happiest people in India. నేను కొన్నిసార్లు అనుకుంటాను ఈ భారతదేశంలో అందరికంటే ఎక్కువ సంతోషం గలవాడిని అని. Because I follow Jesus. ఎందుకంటే నేను యేసుని వెంబడిస్తున్నాను. If you find a man happier than me, show me. I'd like to meet him. నాకంటే ఇంకా సంతోషంగా ఉండే వ్యక్తి ఎవరైనా ఉంటే చూపించి నేను Who వెళ్తాను. can honestly testify, I rejoice in the Lord 24 hours of every day. ఎవరైతే నిజాయితీగా యథార్థంగా చెప్పగలరో రోజుకి 24 గంటలు ప్రభువులో నేను Who ఆనందిస్తున్నాను, can say, I never get discouraged. నేను ఎప్పుడు నిరాశపడనని చెప్పగలిగిన I వాడు. can say that నేను by చెప్పగలను the grace of God. దేవుని కృప ద్వారా. I don't know how many 20 years or 30 years ago I got discouraged last time. నాకు తెలియదు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎప్పుడో ఒకసారి నిరాశపడ్డాను. If you walk as Jesus walked, నువ్వు యేసు వలె నువ్వు నడిస్తే you'll be able to sleep peacefully at night. నువ్వు ఎక్కడైనా కూడా నెమ్మదిగా And your నిద్రపోతావు. life will be a blessing to thousands of people. నీ జీవితం వేల మందికి ఆశీర్వాదంగా ఉంటుంది. I'm not boasting. నేనేం గొప్పగా I'm giving you a చెప్పుకోను. testimony only to encourage you to believe that you can live like that. నేను ఒకటే సాక్ష్యం చెప్తున్నాను, మీరు కూడా ఇలా జీవించగలరు అని నా సాక్ష్యం చెప్తున్నాను. My heavenly Father is your heavenly Father. నా పరలోక తండ్రి నీ కూడా పరలోక తండ్రి. He doesn't love me more than he loves you. మీకంటే నన్ను ఎక్కువగా దేవుడు ప్రేమించటం లేదు. Trust him. ప్రభు నమ్మండి. It's not difficult to live as Jesus lived. యేసు వలె జీవించడం కష్టం కాదు. It's the most blessed and the happiest life you can live on the face of the earth. అది ఎంతో ధన్యకరమైనటువంటి బహు ప్రశస్తమైనటువంటి జీవితం. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించు. And I hope, like I said yesterday, that this weekend will change your life. నేను నిన్న చెప్పినట్లుగా ఈ వారాంతం మీలో ఒక మార్పు వస్తుందని నేను నమ్ముతున్నాను. God is a good God. దేవుడు ఎంతో మంచివాడు. He's been tremendously good to me and he'll be very good to you. దేవుడు నా విషయంలో ఎంతో మంచిగా ఉన్నాడు, మీ విషయంలో అలాగే ఉంటాడు. He will take care of your children. మీ పిల్లల విషయాన్ని జాగ్రత్త He will వహిస్తాడు. take care of your family. మీ కుటుంబాన్ని గురించి, He will heal your sicknesses. మీ యొక్క రోగాలు స్వస్థపరుస్తాడు. Ask him to heal you. అడగండి, Ask him to స్వస్థపరచమని. provide your needs. మీ అవసరాలు తీర్చమని అడగండి. Say, Lord, I will honor you. ప్రభువా నిన్ను గణపరుస్తాను, Please honor me. నన్ను I will గణపరు. seek your kingdom first. నీ రాజ్యం మొదట I will వెతుకుతాను. live only to be holy like you, Jesus was. నీ వలె పరిశుద్ధంగా ఉండటం కొరకు మాత్రమే నేను జీవిస్తాను. Please provide all my earthly needs. ఓ ప్రభువా దయచేసి ఈ భూ సంబంధమైన ప్రతి అవసరం తీర్చుదేవా. The Lord the other day, I've got 8 grandchildren now. ఇప్పుడు నాకు 8 మంది మనవాళ్ళు ఉన్నారు. And I started praying for them. ఇప్పుడు వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం మొదలు And the పెట్టాను. Lord gave me a wonderful promise. దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు. I'll close with this. దాంతో నేను ముగిస్తాను. Isaiah 59, యెషయా 59 verse 21. 21వ వచనం. This is my covenant, says the Lord. నేను వారితో చేయ నిబంధన ఇది. My spirit which is upon you, and my words which I have put in your mouth, will not depart from your mouth, nor from the mouth of your children, nor from the mouth of your grandchildren, from now and forever, says the Lord. నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు. Is that in your Bible? మీ బైబిల్లో ఉందా? Why don't you claim it? మరి ఎందుకు మీరు దాన్ని స్వతంత్రించుకోరు? It's a check. అదొక చెక్కు లాంటిది. You know what I did? నేనేం చేశాను తెలుసా? On the back I wrote Amen. దాని వెనక నేను ఆమేనని రాశాను. Presented in the bank of heaven. ఆ యొక్క పరలోక బ్యాంకులో దాన్ని ఇచ్చాను. And I get it. నాకు వచ్చేసింది. You can also get it. మీకు కూడా వస్తుంది. God bless you. దేవుడు మనల్ని దీవించను గాక. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకమందున్న మా తండ్రి, I think of these dear brothers and sisters here. ఈ ప్రియమైన సహోదరులు సహోదరీలు, What a wonderful group of people. ఎంత అద్భుతమైన జనాంగం ప్రభువా. If they are all filled with the Holy Spirit, వాళ్ళందరూ పరిశుద్ధ నింపబడి, you can shake Hyderabad for Jesus Christ. ఓ ప్రభువా హైదరాబాద్ను దేవుని కొరకు నువ్వు గొప్ప కార్యం You can చేయగలవు. shake Andhra for Jesus Christ. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నువ్వు కదిలించగలవు దేవా. Lord, please don't let them waste their life seeking empty things. ఓ ప్రభువా పనికిరాని విషయాలు పొందుకోవటానికి వాళ్ళ జీవితం వ్యర్థపరచుకోకుండా సహాయం Please చేయి. give them some wisdom. వాళ్ళకి కావాల్సిన జ్ఞానము దయచేయి. Many of them have been fooled by the devil for so many years. చాలా మంది అపవారిచేత ఎంతో మోసపోయారు అనేక సంవత్సరాలుగా. Heavenly Father, పరలోకమందున్న మా తండ్రి, please open our eyes మా కళ్ళు తెరవండి to ప్రభువా. see the things that will last for eternity. యుగ యుగములో నిలిచి ఉండే సంగతులు చూడగలడు సహాయం చేయి. We pray that the little testimony I've given about myself will only encourage them. నేను చెప్పిన సాక్ష్యం వాళ్ళు ప్రోత్సహించుటకు మాత్రం చెప్పాను. They can also live a better life than I lived.
నాకంటే కూడా శ్రేష్టమైన జీవితం వాళ్ళు జీవించగలరు. Be more useful to you than I have been. నాకంటే కూడా ఎక్కువ ఉపయోగకరంగా ఉండగలరు. They'll be more anointed than I. నాకంటే కూడా వాళ్ళకి ఎక్కువ అభిషేకం కలిగి దయచేయండి. Oh God, hear our prayer. ఓ తండ్రి మా ప్రార్థన Let వినండి. your name be honored in India. నీ నామము ఈ ఇండియాలో మహిమపరచబడినట్లు. Let the name of Jesus be exalted in this land. యేసు నామము ఈ దేశంలో హెచ్చింపబడినట్లు We pray in Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Thank you.